ముల్లంగి ఆకు తిక్కి. ముందుగా ముల్లంగి ఆకు తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముల్లంగి ఆకు తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ముల్లంగి ఆకు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ముల్లంగి ఆకు తిక్కి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే మనం సాధారణంగా ముల్లంగితో ఏదైనా కూరలు తయారు చేసుకున్నా, సాంబార్లో వేసుకున్నా కూడా ఏం చేస్తాము, ఆకును అలా పక్కన పడేసి ముల్లంగిని మాత్రం ఉపయోగిస్తూ ఉంటాము. అది 99% అందరూ చేసేదే. నేను కూడా చాలా సందర్భాల్లో చేశాను. అయితే ముల్లంగి ఆకులో కూడా ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయో తెలుసా? ముఖ్యంగా ఇందులో మంచి విటమిన్స్, మినరల్స్, ఫైబర్, కాల్షియం, ఫాలిక్ యాసిడ్ మన గర్భిణీ స్త్రీలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలా మనకు ముల్లంగి ఆకులో ఇన్ని రకాల వైటల్స్ ఉంటాయి. వైటల్స్ అంటే మనకు కావాల్సిన మినరల్స్, అంటే మనం మల్టీవైటమిన్ వేసుకున్న దాంట్లో వచ్చేటువంటి వాటి మనకి ఈ ముల్లంగి ఆకులో ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనకి మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ ముల్లంగి ఆకు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే జీర్ణక్రియని పెంపొందించుతుంది, క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది. అలాగే ముఖ్యంగా పైల్స్ అనే ఇబ్బంది కొందరికి ఎక్కువగా ఉంటుంది. సో వాటికి రకరకాల ట్రీట్మెంట్స్, వైద్యం అది తీసుకుంటూ ఉంటారు. ముల్లంగి ఆకును కూడా తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల పైల్స్ అనే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుందట. అంతేకాకుండా చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే స్కిన్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఫ్రైడ్ ఫ్రూట్ ఫుడ్స్ ఏమైనా తింటే వచ్చేస్తూ ఉంటాయి పింపుల్స్. తర్వాత ఇన్ జనరల్ కూడా మనకు సోరియాసిస్ అని ఇలాంటి రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి టెంపరరీవి కూడా ఉంటాయి, పర్మనెంట్వి కూడా ఉంటాయి. సో అలాంటివి బాగా తగ్గించడానికి మనకి ముల్లంగి ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎలా ఉపయోగపడుతుంది అంటే దాన్ని మీరు చక్కగా వెతకాలి. అంటే ఇప్పుడు ముల్లంగి ఆకు ఉందనుకోండి, ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. లేదు అంటే చూర్ణం లాగా చేసుకొని పేస్ట్ లాగా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇదిగోండి ఇలా చక్కగా టిక్కీల్ లాగా చేసుకోవచ్చు, పరాటాలో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ మొదలు పెడితే కనుక మనకు చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇలా బోల్డ్ అన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి ముల్లంగి ఆకుని ఈసారి నుంచి మీరు ముల్లంగి తెచ్చుకున్నప్పుడు పడేయకుండా చక్కగా ఇలా ఏదో ఒక వంటల్లో ఉపయోగించుకోండి. మరి మొదలు పెట్టేద్దామా? మరి ముల్లంగి ఆకు తిక్కి పిల్లలకు కూడా చాలా చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తిక్కీలు కదండి, ఎవరు కాదనుకుంటారు. అయితే ఇక మన అమృతం కార్యక్రమం కాబట్టి మనము ఇందులో చక్కగా చిరుధాన్యాల పిండిని ఉపయోగిస్తున్నాం. ఓకేనా? చిరుధాన్యాల పిండి 1 కప్పు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా కాస్త శనగపిండి, అది 1 కప్పు వేస్తే ఇదొక అర్ధ కప్పు వేసాను. ఆ తర్వాత ఇందులో నువ్వులు, ఆ తర్వాత ఇందులో కాస్త పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, దీనికి సరిపడా ఉప్పు, మనం ఇంతవరకు ఏం వేసాము? చిరుధాన్యాల పిండి వేసుకున్నాము, కాస్త శనగపిండి వేసుకున్నాము, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, ఆ తర్వాత కాస్త నువ్వులు వేసుకున్నాము. ఇందులో కావాలంటే మీరు కాస్త పొడి కారం వేసుకోవచ్చు, గరం మసాలా పొడి కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టం మసాలాలకు సంబంధించి మీరు ఇంకేదైనా వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు అలా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే మనకు ముల్లంగి ఆకు. సో ముల్లంగి ఆకు కూడా చక్కగా ఇలా సన్నగా తరుక్కున్నానండి. సన్నగా తరుక్కొని ఇందులో కావాల్సిన మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఇందులో వేసేసుకోవాలి. ఇది ఒక్కసారి కలిపేసుకొని కాస్త నీళ్లు పోసుకొని టిక్కీ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు అంటే పసుపు వేసుకోవచ్చు, కొంచెం రంగు రావాలి అంటే. ఇది ఈ సాయంత్రాల పూట చక్కగా ఇలా వర్షం పడినప్పుడు, లేదు అంటే ఏదైనా అంటే ఈ సాయంత్రం అనగానే ఏదో ఒకటి తినాలని మనసు పీకుతూ ఉంటుంది. చిన్నపిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకు కూడా. అప్పుడు ఎప్పుడు పకోడీలు, ఎప్పుడు ఇవి అవి అలా చేసుకోకుండా ఇది మనకు షాలో ఫ్రైతో చేసుకుంటున్నాం. తక్కువ నూనెతోనే మనం వేయించుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈసారి ప్రయత్నించండి ఒకసారి. అంటే సాధారణంగా డీప్ ఫ్రై కన్నా కూడా షాలో ఫ్రై కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. తక్కువ నూనె వెళ్తుంది కదా మన శరీరంలోకి, కొంచెం బెటర్గా ఉంటుంది. అసలు నూనెనే లేకుండా చేసుకోవాలి అంటే కష్టమైన విషయం కదా. అసాధ్యమైన మనం ఎలాగూ చేయలేం కాబట్టి ఉన్న దాంట్లో మనం కాస్త మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇలా పిండిని చూసారా చక్కగా కలిపేసుకున్నా నేను. ఇందులో మనం కాస్త నీళ్లు పోసుకొని పిండిని కలిపేసుకుందాం. పిండిని కలుపుకున్న తర్వాత మీకు ఏమైనా కాస్త మార్పులు చేర్పులు అంటే కొంచెం పిండి ఏదైనా యాడ్ చేసుకోవాలి అంటే అలా వేసేసుకోవచ్చు. ఇక తిక్కీ పిండి మీ అందరికీ తెలుసు.
కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీంట్లో ఇంకొంచెం ఏదన్నా పైనుంచి పిండి కావాలంటే పిండి వేసేసుకోవచ్చు. ఇలాంటి తిక్కీలన్నీ ఏంటంటే మనం అప్పటికప్పుడు అలా తయారు చేసుకొని తింటే వేడివేడిగా బాగుంటాయి. ఇది కాస్త డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్ళడం అనేది అంత అంటే ఆ రుచి అంతగా ఉంటుంది, మెత్తబడిపోతాయి. కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు తినాల్సినవి అనమాట. ఇలా పిండి కరెక్ట్గా సిద్ధం చేసేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇంకా తిక్కీలు అంటే అందరికీ తెలిసిందే, ఎలా తయారు చేస్తామో. చాలా ఈజీ అండి తిక్కీలు తయారు చేసుకోవడం. దీన్ని మామూలుగా కొంచెం చపాతీ ముల్లంగి ఆకు మీరు చపాతీలు పరాటాల్లో కూడా చేసుకోవచ్చు. కాస్త గోధుమ పిండి, అందులో ముల్లంగి ఆకు, ఇంకా అందులో కావాల్సిన మెంతి కూర ఇలాంటివన్నీ కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, రుచికరంగానే ఉంటుంది. కానీ ఒకటి చెప్పాలంటే ముల్లంగి ఆకు కంటూ ప్రత్యేకమైన రుచి ఎక్కువగా ఏమీ ఉండదు. మనకు రుచి యాడ్ అవుతుంది కానీ దానికంటూ ఒక డిఫరెంట్ రుచి. ఇప్పుడు మెంతి కూర ఉందనుకోండి, కాస్త చేదుగా ఉంటుంది. అలా మనకు ముల్లంగి ఆకుకు ఎటువంటి పెద్ద రుచి ఉండదు. కాబట్టి హాయిగా పిల్లలు కూడా చక్కగా తినేస్తారు, ఎక్కడ కంప్లైంట్స్ అనేవి రావన్నమాట. పెనం కాస్త వేడెక్కింది కాబట్టి ఇందులో షాలో ఫ్రై చేసుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా ఒక 4 స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కాస్త మనం నూనె రాసుకొని మనం తిక్కి తయారు చేసేసుకుందాం. ఈ విధంగా చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా తిక్కీలు చేసుకొని, ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం పల్చగా చేసుకోవచ్చు. లేదు తిక్కీ అంటే సాధారణంగా ఇట్లాగే ఉంటుంది, అంటే మరీ పల్చగా అయితే ఉండవు, వడల్లాగా అయితే ఉండవు, మొక్కజొన్న వడల్లాగా వాటిలాగా అయితే ఉండదు. కాబట్టి ఇలా తయారు చేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. లేదు అంటే లోపల మనకు కాస్త పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుంది. బాగా మీడియం ఫ్లేమ్లో 2 వైపులా చక్కగా కాల్చేసుకుంటే ఇక రుచికరమైన ఆరోగ్యకరమైన ముల్లంగి ఆకు తిక్కీలు సిద్ధం అయిపోయినట్టే. చూసారా, ముల్లంగి ఆకు కూడా నేను ఎంత ఎక్కువగా వేశానంటే చక్కగా బాగా అదే కనపడుతుంది క్లియర్గా. అలాగే ఉండాలండి, ఏదో వేసామా వేయలేదా అన్నట్టు అలా 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 వేయకుండా చక్కగా మనం దండిగా వేసుకుంటే బాగుంటుంది. అదే కదా మన ముఖ్యమైన పదార్థము, అందుకనమాట. ముల్లంగి ఆకు తిక్కీలు 2 వైపులా వేయించేశాను. మనం చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. మనకి ఎంత కలర్ కావాలో అంత కలర్ వచ్చేసింది కాబట్టి ఇక ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇదేం డీప్ ఫ్రై కాదు కాబట్టి మనం వెంటనే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా కరకరలాడే ముల్లంగి ఆకు తిక్కి సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూసేయండి. ముల్లంగి ఆకు టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిరుధాన్యాల పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ముల్లంగి ఆకు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ముల్లంగి ఆకు తిక్కి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చిరుధాన్యాల పిండి, శనగపిండి, కొంచెం నువ్వులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కాస్త ఉప్పు, తరిగిన ముల్లంగి ఆకు, కాస్త నీళ్లు పోసుకొని తిక్కి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ పెట్టుకొని అందులో 4 స్పూన్ల నూనె వేసుకొని తయారు చేసుకున్న పిండిని తిక్కీల్లాగా చేత్తో ఒత్తుకొని తవ్వ మీద వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ముల్లంగి ఆకు తిక్కి రెడీ.